నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రపంచ రాజకీయాల్లోనే ఈయనో విలక్షణ వ్యక్తి. రాజకీయం తనకనువుగా ఉన్నా లేకపోయినా తన వైపుకి తిప్పుకోవటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నోట్ల రద్దుని తన్ను తాను సమర్థించుకోవటానికి ఒక బహిరంగ సభలో కన్నీళ్లు పెట్టుకుని తన ప్రాణం పోయినంత పనిచేశారు. ప్రజల సానుభూతి అప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బాగా పనిచేసింది. తనను చంపుతానని బెదిరించినా తాను వెనకడుగు వేయలేదని, ఈ నిర్ణయం తీసుకున్నాను అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. పాకిస్తాన్ కూడా వెళ్లి తనను హత్య చేయటానికి కుట్రలు పన్నారని ఆరోపించారు. తాజాగా జరిగిన కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా మోదీ బీసీల సానుభూతి కోసం ప్రయత్నాలు చేశారు. నేను మీ మధ్య పుట్టి పెరిగిన వాడినని వ్యాఖ్యానించారు. అలాగే ఆయన చేసిన మరికొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. ఇదంతా ఒకెత్తైతే 2 నెలల క్రితం ముగిసిన పార్లమెంట్ సమావేశాల అనంతరం విపక్షాలు సభ జరగనివ్వలేదు అంటూ తాను ప్రధాని కావడం కొందరికి ఇష్టం లేదని, తాను ఒక బీసీ తల్లికి కుమారుడినని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అసందర్భంగా వ్యాఖ్యానించారు. అక్కడ అవిశ్వాసాన్ని పక్కదారి పట్టించడానికి ఈ వ్యాఖ్యలు చేశారు. దీని ద్వారా బీసీల్లో కొంత సానుభూతి కోసం ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ రాజకీయాన్ని తన వైపుకి తిప్పుకోవడానికి మోదీ ఉపయోగించే జిమ్మిక్కులే. దీనిని విపక్షాలు సహా రాజకీయ పరిశీలకులు సైతం తప్పుపట్టారు. సభలో ప్రధానిగా ఉండి కూడా తాను ఎంత మాత్రం ఒక్కసారి కూడా లేచి మాట్లాడకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాజాగా వచ్చిన ఒక వార్త ఇప్పుడు ఆ కోవలోకే వెళ్తుంది. అదేంటో ఒకసారి చూద్దాం. ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని భీమా కోరెగాంలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో సుధీర్ దావలే, సురేంద్ర గాట్లింగ్, సోమాసేన్, మహేష్ రౌత్, రోనా జాకబ్ విల్సన్ అనే 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే జాకబ్ విల్సన్ను అరెస్టు చేసిన ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ తాజాగా కలకలం రేపుతోంది. మోదీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవటం ఆ లేఖలో స్పష్టంగా ఉంది. మోదీ రోడ్ షోలను లక్ష్యంగా చేసుకుని రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే తమ చర్యలు ఉండాలని హైకమాండ్కు మావోయిస్టులు రాసిన లేఖలో ఉంది. 4 లక్షల రౌండ్ల బుల్లెట్లను కొనుగోలు చేయాలని, ఇందుకోసం 8 కోట్ల రూపాయలు కావాలని మావోయిస్టు కేంద్ర కమిటీకి తెలిపారు. ఇక్కడ కొంచెం లోతుగా వెళ్లి చూద్దాం. ఆ ఘటనకు కారణం దళితులపై జరిగిన ఒక ఘటన. దాంతో వారు విధ్వంసం సృష్టించారు. అప్పుడు జిగ్నేష్ మేవానీ అనే గుజరాత్ ఎమ్మెల్యే కూడా అక్కడకు వెళ్లారు. అలాంటిది ఈ ఘటనలో మావోయిస్టులు ఎందుకు దొరుకుతారు? అయినా అలాంటి లేఖ దొరికితే ముందు కోర్టును ఆశ్రయించకుండా పోలీసులు మీడియాకెందుకు విడుదల చేస్తారు? సరే, విడుదల చేశారు, బానే ఉంది. మోదీని చంపడానికి మావోలు అంత సాహసం చేస్తారా? సరే, చేస్తారు అనుకుందాం. వారికి అంత సామర్థ్యం ఉందా? ఒకప్పుడు రాష్ట్రాల్లో ప్రభావితం చేసే మావోయిస్టు పార్టీ ఇప్పుడు జిల్లాలకు పరిమితమైపోయింది. కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నోట్ల రద్దు తర్వాత వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అలాంటిది ఇప్పుడు 8 కోట్లతో వారు ఆ ఆపరేషన్కి సాహసిస్తారా? అసలు 8 కోట్లు పెట్టి బుల్లెట్లు ఎందుకు కొనుగోలు చేస్తారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని చంపడానికి పీపుల్స్ వార్ క్లైమోర్ మైన్ ఉపయోగించినా అది సాధ్యం కాలేదు. అలాంటిది ప్రధానిని బుల్లెట్లతో ఎందుకు చంపుతారు? 4 లక్షల బుల్లెట్లు కొనుగోలు చేస్తారు. సరే, మోదీ రోడ్ షోలు అని లేఖలో ప్రస్తావించారు. అసలు అక్కడ భద్రత ఏ స్థాయిలో ఉంటుంది? ప్రధానిని గురిపెట్టి బుల్లెట్తో కాల్చడం సాధ్యమా? సిరియా లాంటి ఉగ్రవాద దేశంలో ఆ దేశ అధ్యక్షుడు అసద్ని చంపడానికి తిరుగుబాటుదారులు 6 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మావోల కంటే వారు శక్తివంతులు కూడా. అలాంటిది భారత్ లాంటి పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న చోట ప్రధానిని చంపటం సాధ్యమా? అది కూడా రాజీవ్ గాంధీ తరహాలో. లేఖ రాసిందెవరో కానీ రాజీవ్ గాంధీ హత్య తర్వాత ప్రముఖుల దగ్గరికి ఎవరైనా వెళ్ళాలి అంటే ఎన్నో వలయాలు ఛేదించుకుని వెళ్ళాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమా? చివరిగా దీన్ని అర్థం చేసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సానుభూతి కోసం జరుగుతున్న ప్రయత్నం. గుజరాత్లో ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో ఆయన ప్రజాదరణ తగ్గిపోతుంది అనుకున్న తరుణంలో కూడా ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. ఇలాంటి వార్తలే అప్పుడు ప్రసారం అయ్యేవి. ఇప్పుడు దేశంలో మోదీకి ప్రజాదరణ తగ్గిపోతుంది. ఆయన అంటేనే సామాన్యులు అంతెత్తున లేస్తున్నారు. దీంతోనే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఏదెలా ఉన్నా దీనిలో వాస్తవాల కంటే లోతుగా చూస్తే సానుభూతి అనే కోణం కనపడుతుంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే మావోయిస్టులు బలంగా ఉన్న ఛత్తీస్గఢ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్నే చంపలేకపోయారు. మోదీని చంపుతారా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.